సో ఫ్రెండ్స్, అది ఇందాక మనం వ్యూ పాయింట్ చూసాం కదా. సో అది అక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ మేము ట్రెక్కింగ్ చేసామన్నమాట సగం దూరము. కానీ స్లోప్ ఎక్కువ ఉండడం వల్ల కింద పడిపోతానేమో అని భయంతో మళ్ళీ మధ్యలో వెహికల్ వస్తుంటే వెహికల్లో ఎక్కామన్నమాట. అండ్ వెళ్ళేటప్పుడు నేను చెప్తాను ఛార్జ్ ఎంత చేస్తారని చెప్పాను కదా. ఇక్కడ నుండి కింది నుండి పైకి అయితే ఈచ్ పర్సన్ 100 రూపీస్, ఒక్కొక్కరికి 100 రూపీస్ తీసుకున్నారు. మేము మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు సగంలో నుంచి ఎక్కాము కాబట్టి ఇద్దరికి 100 రూపీస్ ఇచ్చాము. సో అది ఎవరైనా ఈసారి లంబసింగికి వచ్చినప్పుడు ఇలా ఉంటుంది అన్నమాట ఛార్జింగ్, ఐ మీన్ ఈచ్ పర్సన్కి. స్నో అయితే పడుతోంది, చిన్నగా పడుతుంది, చిన్న తుంపర్ల లాగా. కానీ నేనైతే దాన్ని క్యాప్చర్ చేయలేకపోతున్నాను, మొబైల్లో క్యాప్చర్ అవ్వట్లేదు. తుంపర్లు అంటే వర్షం కాదు, స్నోనే పడుతుంది. చాలా అంటే చాలా బాగుంది. నైట్ స్టేకి ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ మనం పార్కింగ్ ప్లేస్లో మేమైతే స్టే చేసామన్నమాట. ఎందుకంటే పార్కింగ్ నైట్ టైం ఎవరు ఉండరు. ఎలాగో మనం 3:30, 4కి అంతా స్టార్ట్ అయిపోతాం కాబట్టి ఆ టైంకి టెంట్ మొత్తం రిమూవ్ చేసేసుకునేసి వెళ్ళిపోతే బెటర్. నేను మీకు వీడియోలో చెప్తాను మాకు ఈ లంబసింగి ట్రిప్కి ఎంత అయ్యింది ఏంటి, మొత్తం మా ఎక్స్పెన్సెస్ అంతా చెప్తాను. ఎంత అమౌంట్తో మేమైతే ఈ ట్రిప్ అనేది కవర్ చేసాము, తక్కువ బడ్జెట్లో ఎలా కవర్ చేయాలి ట్రిప్ అనేది, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడైతే మేము స్ట్రాబెర్రీ ఫామ్స్కి అయితే వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాము. బట్ అది ఎంతవరకు అవుతుందో చూడాలి. నెక్స్ట్ ఏ పాయింట్ అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదేంటంటే నేను చెప్పాను కదా స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్తున్నామని చెప్పేసి. ఇది వచ్చేసి మనకు లంబసింగిలో ఆర్గానిక్గా పండించే స్ట్రాబెర్రీ ఫామ్ అనమాట. ఇక్కడ నుండే మనకి ఆల్మోస్ట్ స్ట్రాబెర్రీస్ అన్నీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అయితే జరుగుతూ ఉంటాయన్నమాట మన ఆంధ్రాలో. సో ఇది స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. అసలు మార్నింగే కాబట్టి 6:30 ఆ టైంలో వ్యూ అయితే ఎంత బాగుందో, ఎటు చూసినా పొగమంచు, పామ్ ట్రీస్ కావచ్చు, ఇలా ఫామ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసి మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేయడం కంటే మంచి మ్యూజిక్ యాడ్ చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగా చూడొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట నేను. సో వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం తగ్గించేస్తాను ఈ వీడియోలో. సో మేము ఇలా వెళ్ళేసరికి పార్కింగ్కి అయితే మాకైతే ప్లేస్ లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ లంబసింగిలో క్లౌడ్ వ్యూ పాయింట్ చూసిన ప్రతి ఒక్కరూ ఇలా స్ట్రాబెర్రీ ఫామ్కి అయితే విజిట్ చేస్తారనమాట. అందుకు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మాకైతే పార్కింగ్కి కూడా ప్లేస్ లేదు. సో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రాబెర్రీసే కాదండి, జుకినీ, ఇంకా బ్రొకోలీ, సో ఇవన్నీ బాగా మంచిగా ఫ్రెష్గా ఆర్గానిక్గా పండించినవి దొరుకుతాయన్నమాట. అండ్ మనం ఫామ్ మొత్తం తిరగచ్చు, బాగా పిక్స్ తీసుకోవచ్చు. అక్కడైతే ఎవరు ఏమీ అనరు. బట్ మనమైతే వాటిని కోయకూడదు అనమాట. కోస్తే మాత్రం ఫైన్ అని చెప్పేసి అక్కడక్కడ బోర్డ్స్ అయితే పెట్టున్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సన్ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. మేమైతే బాగా మంచి పిక్స్ తీసుకున్నాము స్ట్రాబెర్రీస్ దగ్గర, ఫ్లవర్స్ దగ్గర. సో అవన్నీ నేను మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్లో కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళేసి. సో ఇది అనమాట. మేము వెళ్ళేసరికి అసలు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, ఆ మూవీలో సాంగ్స్ అయితే పెట్టున్నారనమాట, చంద్రలో ఉండే కుందలు అని చెప్పేసి. సో ఇంత బాగా మంచిగా అనిపించిందో, అంటే మ్యూజిక్ రిలేటెడ్ అన్నట్టు అనిపించింది అనమాట ఆ సిచ్యువేషన్కి. సో చాలా బాగా మంచిగా అనిపించింది. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి జుకినీ ఫామ్ అనమాట. నెక్స్ట్ అటుపక్క వచ్చేసి మనకి స్ట్రాబెర్రీ ఫామ్ ఉంటుంది. సో అక్కడ మనకి చిన్న టెంట్ లాగా ఉంది కదా, అక్కడ వచ్చేసి ప్యూర్ ఇక్కడ పండించిన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఇలా బాగా మంచిగా, అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పర్చేస్ చేయాలని చెప్పేసి లేదు, బాగా మంచిగా వచ్చేసి ఫామ్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎవరు ఏమి అన్నారు. సో నేను చెప్పాను కదా, ఇలా బాగా మంచిగా పిక్స్ తీసేసుకునేసి నేను అక్కడ కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను. బ్రొకోలీ, జుకినీ తీసుకున్నాను అనమాట. స్ట్రాబెర్రీస్ తీసుకుందామని ట్రై చేశాను. బట్ మళ్ళీ ఎందుకు మేము తినే 1-2 ఫ్రూట్స్కి మళ్ళీ అంతా కొనడం అని చెప్పేసి తీసుకోలేదన్నమాట. సో ఇది నా వ్లాగ్ మీకు అందరికీ నచ్చినట్టయితే అట్లీస్ట్ చూస్తున్న వాళ్ళు మినిమం అండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరూ చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు తప్ప ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాబట్టి ప్లీజ్
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ ఎవరైనా లంబసింగికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళేసి బాగా మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అందరూ. సో ఇది అక్కడ స్ట్రాబెర్రీ ఫామ్ నుంచి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. అసలు మీరు చూస్తున్నారు కదా, అసలు చుట్టూ అట్మాస్ఫియర్ కావచ్చు ఎంత బాగా మంచిగా అనిపించిందో. ఈ పొగ మంచు ఇవన్నీ. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఆన్ ది వే టు అరకు అనమాట. లంబసింగి నుంచి ఇప్పుడైతే అరకుకి వెళ్తున్నాము. నెక్స్ట్ అరకు దారిలో మేము ఏమేమి చేసాము అండ్ అరకుకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాము అని చెప్పేసి మీకు అప్కమింగ్ బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా బాగా మంచిగా మనకి పామ్ ట్రీస్ కూడా కనిపిస్తాయి అనమాట. అవన్నీ ఈ వీడియోలో నేనైతే యాడ్ చేశాను, చిన్న చిన్న బిట్స్. సో మీరందరూ నేచర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకైతే ఐ ఫెస్ట్ అనే చెప్పొచ్చు. సో ఇంతటితో నేనైతే నా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ మీన్ వాయిస్ ఓవర్ ఎండ్ చేసేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.
మా అమ్మకి ఇష్టమైన ఐటమ్. ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎట్టుంది, ఎంజాయ్ చేసినా? అది నువ్వు చెప్పాలి, నాకు ఇదేమో కొత్త. ఏ వ్యూ పాయింట్ చూడలే. వ్యూ పాయింట్ 4 టైమ్స్లో ఇది ఇప్పుడు చూసా. 4 టైమ్స్ మిస్ అయిపోయిందా? నేను 2 టైమ్స్ వచ్చాను. రాకేష్ గారితో ఒకసారి వచ్చా, సపరేట్గా నేను ఒకసారి వచ్చా, మళ్ళీ సోలో మళ్ళీ బండి వేసుకొని ఒకసారి వచ్చా. మన ఇద్దరం వచ్చినాము ఒకసారి. ఇప్పుడు చూసా.